చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ కు బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో రావణ్ ను అరెస్టు చేసిన పోలీసులు పిఠాపురం తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా షూరిటీపై రావణ్ ను విడుదల చేశారు. అయితే గతేడాది సర్పవరం స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా రావణ్ ను వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. శ్రవణ్ కుమార్ గారు పిచ్చివాడు కట్టుబట్టాలి. ఇక అటు నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. రావణ్ క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు రావణ్ కు మద్దతుగా మరో వర్గం వారు నినాదాలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ కు బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ కి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ప్రధానంగా ఇతను డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు రెచ్చగొట్టేలాగా చేయడంతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు సమాజంలో అశాంతి రగిలేలా ఉందన్న నేపథ్యంలో పోలీసులు రావణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి రాత్రి 10 గంటలకి పిఠాపురంలోని జడ్జి నివాసాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12:30 వరకు న్యాయాధికారి ఎదుట ఇరు పక్షాలు వాదోపవాదాలు జరిగాయి. ప్రధానంగా రావణ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదని రిమాండ్ విధించాలని చెప్పి ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రధానంగా 196, 352, 356/2 తర్వాత 356/3 తర్వాత 111 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ముఖ్యంగా 111 సెక్షన్ కింద అతనికి రిమాండ్ విధించాలని చెప్పి ప్రాసిక్యూషన్ వాదించింది. ఇతను బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ వీడియోలు చేసి సమాజంలోని కులాల మధ్య మతాల మధ్య మళ్లీ రెచ్చగొట్టేలాగా చేసే అవకాశం ఉందని చెప్పి రిమాండ్ కోరిడు. అయితే దీనికి న్యాయాధికారి నిరాకరించారు. ఈ సెక్షన్లు కూడా రిమాండ్ విధించేందుకు ఏమాత్రం అనువుగా లేవని పేర్కొని పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడికి చేరుకున్న సర్పవరం పోలీసులు గతంలో ఏదైతే రావణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా సమాజంలో కులాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా పిఠాపురంలోని ఒక పాఠశాలలో పిల్లల మధ్య గొడవ జరిగితే దాన్ని యూట్యూబర్ రావణ్ కులవివక్ష కింద చూపించి ప్రయత్నం చేశారు. దీని నేపథ్యంలో అప్పట్లో నమోదైన కేసు ఆధారంగా అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం సర్పవరం పోలీసుల అదుపులోనే రావణ్ ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే అతన్ని కూడా ఈ రోజు సాయంత్రానికి రిమాండ్ విధించాలని మళ్ళీ న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా నిన్న అరెస్ట్ చేసిన తర్వాత పిఠాపురం పోలీస్ స్టేషన్ లో రోజంతా కూడా రావణ్ పోలీసులు ప్రశ్నించారు. మీరెందుకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఉద్దేశపూరిత ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఎందుకు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ప్రశ్నించినప్పుడు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మరోపక్క అతనికి అనుకూలంగా కొన్ని వర్గాలు పోలీస్ స్టేషన్ ఆందోళన చేయగా అదే సమయంలో జనసేన కూడా వచ్చి గొడవ దిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉద్రిక్తతను చల్లార్చేలాగా అతన్ని రిమాండ్ తరలించే ముందు వైద్య పరీక్ష చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే బయట గొడవ జరుగుతున్న నేపథ్యంలో వైద్యుల్ని పోలీస్ స్టేషన్ గా తీసుకొచ్చి అక్కడే పరీక్ష పూర్తి చేసి రిమాండ్ కోసం ప్రయత్నించగా ప్రస్తుతం అయితే బెయిల్ మీద బయటకు వచ్చి సర్పవరం పోలీసులో అదుపులో ఉన్నాడు. యామిని. రైట్.